గోల్డీలాక్స్ మరియు పాండా కుటుంబం. ఒకానొకప్పుడు అడవిలో చాలా అందమైన భాగంలో ఒక చిన్న ఇల్లు ఉండేది. గోల్డీలాక్స్ అనే అందమైన కర్ల్స్ ఉన్న ఒక అమ్మాయి ఆ ఇంట్లో నివసించేది. గోల్డీలాక్స్ ఎంతో అందమైంది. ఆమెని అందరూ చాలా ప్రేమించేవారు. కానీ ఆ అందమైన అమ్మాయి కొన్నిసార్లు చాలా కొంటెగా ఉండేది. ఒకటి, రెండు, మూడు, వద్దు. గోల్డీలాక్స్ అనుకోకుండా ఆమె తల్లి తన కోసం సిద్ధం చేసిన పైని కింద పడేసింది. గోల్డీలాక్స్, ఇప్పుడు మీరు అల్పాహారం కోసం కొంచెంసేపు వేచి ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను కొత్తదాన్ని చెయ్యాలి. ఇంకో మాట, తోట నుండి బయటికి వెళ్ళొద్దు, నాకు చెప్పకుండా అడవికి కూడా వెళ్ళొద్దు, మంచి అమ్మాయిగా ఉండాలి. అల్పాహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు గోల్డీలాక్స్ ఎంతో ఇబ్బందికి గురైంది. అడవి వైపుకు ఒక అడుగు, 2 అడుగులు, లేదు 3 అడుగులు. నన్ను ఎవరైనా చూసే కంటే ముందరే కొంచెం ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది? ఆమె తల్లి వంటగదిలో బిజీగా ఉండగా గోల్డీలాక్స్ ఒకదాని తర్వాత ఒకటి అడుగులు వేసుకుంటూ తోట నుండి ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ అడవి లోతుల్లో ఎంతో అందమైన వెదురు ఇల్లు ఉండేది. ఒక అందమైన తీపి ఎలుగుబంటి కుటుంబం ఆ ఇంట్లో ఉండేది. అక్కడ ఒక పెద్ద ఫాదర్ పాండా, మధ్య తరహా మదర్ పాండా, ఇంకా చిన్న చిన్న పాండా ఉంది. తల్లి పాండా అందరి ముందు ఉదయం లేచి అల్పాహారం వచ్చి వెనీలాతో వెదురు మ్యాష్ సిద్ధం చేసింది. తండ్రి పాండా వంటగదిలో నుండి వచ్చే తీపి వాసనలకు మేల్కొన్నాడు. అప్పుడు అతను తన బిడ్డల్ని లేపడానికి వెళ్ళాడు. అయితే నిద్రని ఇంకా ఇష్టపడే బేబీ పాండా మేల్కోలేకపోయింది. కానీ అతను తన ముక్కు మీద మ్యాష్ యొక్క అద్భుతమైన వాసనను అడ్డుకోలేకపోయాడు. చివరకు మేల్కొన్నాడు. పాండా కుటుంబం కలిసి టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వారు తల్లి పాండా తయారు చేసిన వెదురు మ్యాష్ ని తినడం ప్రారంభించారు. కానీ మ్యాష్ చాలా వేడిగా ఉంది. అమ్మా, నాన్న, మన భోజనం చల్లబడే వరకు అడవిలో కాస్త తిరిగేసి వద్దామా? ఇంకా మనం మరికొన్ని వెదురును సేకరించి సాయంత్రం ఆహారాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. పాండా కుటుంబం వారి భోజనాన్ని టేబుల్ మీద వదిలి వెదురు సేకరించడానికి బయలుదేరారు. ఇంతలో రంగురంగుల సీతాకోక చిలుకలు గోల్డీలాక్స్ చుట్టుముట్టాయి. అవి అడవి మొత్తం పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ అడవి ఎంత అందంగా ఉంది, ఈ సీతాకోకల్ని చూడండి. సీతాకోకల్లో ఒకదాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తుండగా గోల్డీలాక్స్ అడవి లోపల్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. చివరకు భారీ చెట్ల మధ్య ఉండిపోయింది. సమయం గడిచే కొద్దీ ఆమె అలసటతో మరియు ఆకలితో ఉంది. ఆమె ఏడుపు దాదాపుగా మొదలుపెట్టింది. కానీ అకస్మాత్తుగా కొంచెం ముందుకు వెదురేంటిని చూసింది. ఆమె ఎంతో ఆనందంగా ఇంటి వద్దకు వచ్చి కిటికీలో నుండి లోపలికి చూసింది. ఆమె లోపల 3 గిన్నెల ఆహారాన్ని చూసింది. ఆమె ఉత్సాహంగా తలుపు దగ్గరకు వెళ్లి 3 సార్లు తట్టింది. తలుపుకు గడియ వేయలేదు. ఆమె కొట్టినప్పుడు అది తెరిచి ఉంది. గోల్డీలాక్స్ ఎంతో ఆకలితో ఉంది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వెదురు మ్యాష్ ఒక పెద్ద గిన్నెలో, ఒక మీడియం గిన్నెలో, ఒక చిన్న గిన్నెలో ఉన్నాయి. ఆమె ఎంతో ఆకలితో ఉన్నందున ఆమె అతి పెద్ద గిన్నెలో ఉన్న వెదురు మ్యాష్ను తినాలని అనుకుంది. కానీ ఆమె దానిని రుచి చూడాలని అనుకోడగానే ఆమె నోటిలో ఉంచాలని అనుకున్నప్పుడు కాలిపోయింది. అయ్యో, ఈ వంటకం చాలా వేడిగా ఉంది. అందువల్ల ఆమె మీడియం గిన్నెలో ఉన్న మ్యాష్ రుచి చూసింది. అరే, ఈ వంటకం చాలా చల్లగా ఉంది. అప్పుడు ఆమె చిన్న ప్లేట్ నుండి ఒక చెంచా వెదురు మ్యాష్ తీసుకుంది. ఈ వంటకం చాలా వేడిగా లేదు, చల్లగానూ లేదు.
నాకు సరిగ్గా సరిపోతుంది. గోల్డీలాక్స్ అతి చిన్న గిన్నెలోని మొత్తం మ్యాష్ని తినేసింది. ఆమె విశ్రాంతి తీసుకోవడానికి పొయ్యి దగ్గరకు వెళ్లి కూర్చోవాలని అనుకుంది. ఇక్కడ కూడా ఆమెకు 3 వేర్వేరు సీట్లు చూసింది. ఆమె మొదట పెద్ద చెక్క సీట్ను ప్రయత్నించింది. పొయ్యికి చాలా దగ్గరగా ఉన్నందున ఈ సీటు చాలా గట్టిగా వేడిగా ఉంది. అప్పుడు ఆమె మీడియం సైజు పింక్ సీట్లో కూర్చుంది. ఈ సీటు చాలా మృదువుగా ఉంది. ఈసారి గోల్డీలాక్స్ తన పక్కన ఉన్న చిన్న ఎర్ర సీటుపై కూర్చుంది. అమ్మయ్యా, ఇది చాలా బాగుంది. కానీ అప్పుడే చిన్న సీటు ముక్కలుగా విరిగిపోయింది. అయ్యయ్యో, నేను కొంచెం సేపు మంచం మీద పడుకోవడం మంచిది. గోల్డీలాక్స్ వెదిరేంటి పడక గదిలోకి ప్రవేశించింది. అక్కడ కూడా 3 పడకలున్నాయి. ఒకటి పెద్దది, మధ్యం సైజు, చిన్నది. గోల్డీలాక్స్ మొదట అతిపెద్ద మంచం మీద పడుకుంది. ఈ మంచం చాలా గట్టిగా, దిండు కూడా చాలా పెద్దగా ఉంది. దాంతో ఆమె మీడియం సైజ్ బెడ్ పైకి దూకింది. కానీ అది చాలా మెత్తగా ఉంది. అప్పుడు ఆమె చిన్న మంచం మీదకి దూకింది. ఈ మంచం చాలా బాగుంది. దిండు కూడా సౌకర్యంగా ఉంది. గోల్డీలాక్స్ చిన్న మంచం మీద హాయిగా నిద్రపోయింది. అడవిలో వెదురును సేకరిస్తున్న సమయం ఎంత గడిచిందో అర్థం చేసుకుని పాండా కుటుంబం చివరకు ఇంటికి తిరిగి వచ్చింది. వారు వచ్చిన వెంటనే అందరూ కూర్చుని అల్పాహారం తీసుకోవాలనుకున్నారు. కానీ ఒక ఆశ్చర్యం టేబుల్ వద్ద వారి కోసం వేచి ఉంది. ఎవరో కానీ నా భోజనాన్ని ఎంగిలి చేశారు. ఎవరో నా వెదురు మ్యాష్ ను కూడా రుచి చూశారు. బ్యాంబూ మ్యాష్ ఇది అయితే మొత్తం ఖతం చేసేశారు. పాండా ఫ్యామిలీ లేచి నిలబడి చుట్టూ చూడడం ప్రారంభించారు. పొయ్యి పక్కన ఉన్న పెద్ద సీట్లు వారి దృష్టిని ఆకర్షించాయి. ఎవరో గాని నా ఫేవరెట్ చైర్ మీద కూర్చున్నారు. ఎవరో నా కుర్చీలో కూడా కూర్చున్నారు. ఎవరో గాని నా ఫేవరెట్ చైర్ మీద కూడా కూర్చున్నారు. పైగా దాన్ని విరక్కొట్టారు కూడా. పాండా ఫ్యామిలీ ఉత్సుకతతో పడక గదిలోకి వెళ్ళాయి. ఎవరో నా బెడ్ మీద కూడా పడుకున్నారు. పైగా ఈ దిండును కూడా కింద పడేశారు. ఎవరో నా మంచం పైకి దూకారు. మమ్మీ, డాడీ, ఎవరో గాని ఇంకా నా మంచం మీద పడుకొనే ఉన్నారు. తల్లి పాండా, తండ్రి పాండా నిజంగా తమ బిడ్డ మంచం మీద ఎవరూ నిద్రిస్తుండడం చూశారు. తండ్రి పాండా దుప్పటి ఎత్తి చూసినప్పుడు గోల్డీలాక్స్ వెంటనే మేల్కొంది. ఆమె ముందు 3 భారీ పాండాలను చూసినప్పుడు ఆమె ఎంతో భయపడింది. నువ్వు ఎవరివి? నువ్వు నా మంచం పైన ఎందుకు పడుకున్నావు? నేను మీ ఇంట్లోకి ప్రవేశించినందుకు క్షమించని కోరుతున్నాను. నేను అడవిలో దారి తప్పి లోపలికి వెళ్లి కొంత ఆహారం తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ నిద్రపోయాను. నాపై కోపం తెచ్చుకోకండి. ఇతరుల ఇళ్లలోకి ప్రవేశించడం మంచి పద్ధతి కాదు చిన్నారి పాండా. మీ ఇంట్లో మీ గురించి ఎంతో వెతుకుతూ ఉండుంటారు. పాండా ఫ్యామిలీకి అడవిలోని ప్రతి రహదారి బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడైనా గోల్డీలాక్స్ ఇంటిని కనుగొన్నారు. మమ్మీ, బేబీ, నా బంగారు తల్లి, మేం నీకోసం ప్రతి చోట వెతుకుతున్నాం. నేను మీకు చెప్పకుండా ఎప్పుడూ తోటను వదిలి వెళ్ళను. తన బిడ్డను ఇంటికి తీసుకువచ్చినందుకు పాండా కుటుంబానికి గోల్డీలాక్స్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుండి గోల్డీలాక్స్ మరియు బేబీ పాండా చాలా సన్నిహితులు అయ్యారు. ఇప్పుడు గోల్డీలాక్స్ ఎలుగుబంటి కుటుంబాన్ని సందర్శించడానికి ఆమె తల్లి నుండి ఎప్పుడూ అనుమతి ఇస్తూనే ఉండేది. ఆమె తరచుగా అలా చేస్తూనే ఉండేది. కాబట్టి అప్పటి నుండి ఆమె అడవిలోకి వెళ్లేది. ఎందుకంటే తన దగ్గర స్నేహితుల బేబీ బేర్ ఎప్పుడూ ఆమెతోనే ఉండేది.